ప్రెగ్నెన్సీకి ముందు ఎందుకు మీరు బ్లడ్ టెస్ట్లు అనేటివి చేయించుకోవాలంటే గెస్టేషనల్ డయాబెటీస్ అని ఒకటి ఉంటుంది. చాలా మందికి తెలిసేది అంటే ప్రెగ్నెన్సీ టైంలో వస్తుంది తర్వాత పోతుంది అని అనుకుంటారు. కాకపోతే ఇది బేబీ మీద ఎట్లా ఎఫెక్ట్ చేస్తుందో చెప్తా చూడండి. ఇప్పుడు మదర్ హై ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తుంటే బేబీ కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. సో డెలివరీ టైంలో ఒకవేళ బేబీ హై ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసి హైపోగ్లైసెమిక్ కండిషన్కి పోతాడు. సో అట్లాంటి టైంలో లైఫ్ థ్రెటనింగ్ ఇష్యూ బేబీకి టైప్ 2 డయాబెటీస్ అనేది వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఈ ట్రిగర్ పాయింట్స్ అనేవి ఉంటాయి మదర్ దగ్గరికి వచ్చినాయి. ఇది సేమ్ టైం ఒకవేళ ఫాదర్ హెల్త్ చూసుకోలేదనుకోండి, స్పర్మ్ క్వాలిటీ బాగాలేదనుకోండి, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినాక కూడా ఎర్లీ మిస్డ్ అబార్షన్స్ అనేవి జరుగుతాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఏదైతే ప్రాపర్గా జరగనప్పుడు ఏదైనా ప్రాబ్లమ్తో పుడతారు అనమాట. అంటే న్యూరలాజికల్ డిసార్డర్స్ ఆర్ కార్డియాక్ వాస్కులర్ డిసీజెస్ ఇలాంటి ప్రాబ్లమ్స్తో పుడతారు. సో అందుకు మీరు ప్రెగ్నెన్సీకి ముందు మీ బ్లడ్ రిపోర్ట్స్ చూపించుకొని మీ హెల్త్ని రెడీ చేసుకోవాలని అంటారు. అంటే ప్రెగ్నెన్సీ అంటే ఫ్యూచర్. సో ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి.